కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రాష్ట్రంలో కులగణన సర్వే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. 50% ఉన్న బీసీలు ఉన్నారని చెబుతున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తారా అని ప్రశ్నించారు. 2014 బీసీ జనాభా ఎంత, 2024 బీసీ జనాభా ఎంతో చెప్పాలన్నారు. మంత్రి పదవుల్లో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారన్నారు. మైనార్టీ నుంచి ఒక్క మంత్రైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు, ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం గాని, కులగణన ముఖ్య ఉద్దేశం గాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, ఏ కులాలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఆ జనాభా నిష్పత్తి లోపల దామాషా పద్ధతిలో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని, తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 100% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. కులగణన మీద ఇన్ని గొంతులు లేస్తున్నాయి, కాంగ్రెస్ గొంతులు లేస్తున్నాయి, బీసీ బిడ్డల గొంతులు లేస్తున్నాయి. వాటిని కూడా అనగదొక్కాలని మీరు అనుకుంటే అది మీ పార్టీ పతనానికి దారితీస్తే తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో రావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారనేటువంటి మాట మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది.